పెదకూరపాడు ప్రజలందరికీ కూడా పేరు పేరున అన్నదమ్ములకి అక్కచెల్లెలకి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా. మీ అందరి కోరిక ప్రకారం మరి రెండోసారి ముఖ్యమంత్రి వర్యులు మన కూరపాడు నియోజకవర్గం రావటం చాలా సంతోషకరమైన విషయం. మరి మీ అందరికీ కూడా కోరిక మేరకు మరి సంవత్సరం క్రితమే ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మరలా కోసూరు రావడం జరుగుతుంది. మనందరం కూడా అనుకున్న ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మనకి అనేక రకాలుగా సపోర్ట్ ఉండటం వల్ల మనం అన్నీ కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మరి 2019లో నా మీద నమ్మకంతో పెదకూరపాడు మరి సీట్ నాకు ఇచ్చి మరి ఇక్కడ గెలిపించి నన్ను మీ దగ్గరికి సేవ చేయమని పంపించాడు. మరి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కూడా ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా మరి అన్నీ కూడా చేయటం జరిగింది. మరి ఆయన సహకారంతో మరి ఈ నియోజకవర్గంలో ఆయనతో పనిచేసి మరి డెవలప్మెంట్ చేయటం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఎప్పుడూ మర్చిపోలేనిది ఈ జీవితంలో. ఇది ఒక ఈ నియోజకవర్గానికి అభివృద్ధి బాటలో నడపటంలో మరి గత 30 సంవత్సరాల నుంచి ఎవరో చేయలేంది. ఈ నియోజకవర్గానికి మణిహారం లాంటిది బెల్లంకొండ అమరావతి రోడ్డు మరి ప్రజల్లో ఎంతో కాలంగా కోరిక ఉన్నది. ఆ రోడ్డు వేయించడం జరుగుతూ ఉంది. మరి ఈ నియోజకవర్గం రూపురేఖలు మారాలంటే మరి జగ్గీపేట దగ్గర మనకు మాదిపాడు దగ్గర బ్రిడ్జి వస్తే ఈ నియోజకవర్గం రూపురేఖలు మారుతాయని చెప్పి అక్కడ బ్రిడ్జి కూడా శాంక్షన్ చేపించి టెండర్ కూడా అయిపోయింది. మరి అలాగే అమరావతి నుంచి తుళ్ళూరు వెళ్ళడానికి రోడ్డు లేదు సరిగా. మొత్తూరు దగ్గర బ్రిడ్జి అది కూడా పూర్తవుతూ ఉంది. మరి ఈ 3 పనులు కూడా ఈ నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ పనులు. ఎన్నడూ ఎవరో చేయలేని పనులు మనం చేయటం చాలా గర్వంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతోటి మరి ఈ 3 పనులు మేజర్గా చేయటం జరిగింది. మరి అలాగే స్కూల్స్ ఈ నియోజకవర్గంలో పేదవాడు చదువుకోవాలంటే మరి స్కూల్స్ ఉండాలి. ఆ స్కూల్స్ కూడా అన్నీ బాగు చేయించి ప్రతి పేదవాడు చదువుకునే విధంగా స్కూల్స్, అట్లాగే హాస్పిటల్స్, ప్రతి పేదవాడు వైద్యం చేయించుకోవాలంటే హాస్పిటల్స్ ఉండాలి. హాస్పిటల్స్ ఇవన్నీ కూడా చేయించడం జరిగింది. మరి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పి ఒక్క పథకం అన్న పేదవాడికి ఉపయోగపడే పథకం నీ జీవితంలో ఎప్పుడన్నా చేశాడా చంద్రబాబు నాయుడు? ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా. మరి ఆరోగ్యశ్రీ తెచ్చింది. ప్రతి పేదవాడికి కూడా హాస్పిటల్ సౌకర్యం కలగాలి అని చెప్పి ఆ ఆరోగ్యశ్రీ తెచ్చుకొచ్చింది మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ప్రతి పేదవాడు కూడా బతికాలి అనే ఉద్దేశంతో ప్రతి పేదవాడు ఉన్నత విద్య అభ్యసించాలని చెప్పి ఫీజు రింబర్స్ చేసుకొచ్చింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. మరి తర్వాత కాలంలో మరి తన తనయుడు సచివాలయం కానీ, రైతు భరోసా కానీ, హెల్త్ సెంటర్ కానీ ఇవన్నీ కూడా గ్రామాల్లో వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి పరిపాలన అనేది పేద ప్రజలకి దగ్గరగా చేయటంలో సఫలీకృతమయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వు ఏ రోజైనా పేదవాడి గురించి ఆలోచించి ఒక్క పథకం ఏ రోజున్నా పెట్టావా? నీ 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడైనా పేదవాడి గురించి ఆలోచించావా? మరి ఆ రోజు ఎవరు ఆలోచించారు? రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారు. తర్వాత తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాడు. మరి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈ భారతదేశంలో ఎవరైనా చేశారా? అమ్మఒడి మరి పిల్లలు చదువుకుంటే వాళ్ళ తల్లి అకౌంట్లోకి 15,000 రూపాయలు పంపించిన ఏకైక నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను చెప్పగలుగుతాను. మరి ప్రతి అక్క చెల్లెలకి 45 సంవత్సరాల దాటి చేయూత, అట్లాగే ఈబీసీ నేస్తాం, అట్లాగే కాపు నేస్తాం ఎప్పుడైనా చూసారా? మరి చంద్రబాబుకు రాలేదు ఈ ఆలోచన. ఎప్పుడైనా ఒక పథకం పెట్టి పేద అక్క చెల్లెలకి ఎప్పుడైనా నువ్వు మేలు చేసావా? ఒక్కసారి ఆలోచన చేయండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు
ఏదైతే చెప్పాడో తూచే తప్పకుండా నవరత్నాలు అమలు చేసి ఇప్పుడు మరలా కూడా నవరత్నాలు ప్లస్ ఇప్పుడు ఇంతే చేయగలుగుతానని దమ్ముగా చెప్పే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అభివృద్ధి ఆ రోజున 2019లో మనం వచ్చే రోజు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం. ఆ రోజు ఆ మాట చెప్పి మనం అధికారంలోకి వచ్చాం. ఈ రోజున ప్రతి ఇంటికి అభివృద్ధి అనేది అందింది అని చెప్పి ఈ రోజున నియోజకవర్గంలో రోడ్లు కానీ ఇవన్నీ కూడా రావటం జరిగినాయి. మరి ఈ రోజున అభివృద్ధి చేశామని చెప్పి ఓట్లు అడగటానికి రావటం జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మరలా మనం గెలిచిన తర్వాత చేసే పనులు కూడా చెబుతున్నాను. ఆ రోజు నేను రోడ్డు వేస్తేనే ఎలక్షన్లో వస్తానని చెప్పాను. మరలా ఇప్పుడు ఆ రోడ్డు వేస్తున్నాం కాబట్టి ఎలక్షన్లో రాగలిగాం. మాట మీద ఉండాలి. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి సహాయంతో మరి ఈ నియోజకవర్గంలో సుమారు 700 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేయగలిగాం. మరి రాబోయే రోజుల్లో పులిచింతల బ్యాక్ వాటర్ నుంచి నాగిరెడ్డిపాలెం చెరువుకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు పెట్టి బెల్లంకొండ, అచ్చంపేట, కోసూరు మండలాలకి సాగునీరు తాగునీరు రెండు కూడా ఇవ్వడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకుంటున్నాం. మరి అట్లాగే పెదకూరపాటు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, తాళ్ళ చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, మరి మండపూడి, మరి అట్లాగే పేసుపాడుది ఈ 4 లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా అనుమతులకి దగ్గరగా ఉన్నాయి. అవి కూడా త్వరగా అయిపోతాయి. మరి మీ అందరూ కూడా ఇవన్నీ కూడా నేను రేపు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సహాయంతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు మరి పులిచింతల బ్యాక్ వాటర్ ద్వారా నీళ్లు ఇవన్నీ కూడా ఇప్పించి మరి ఈ నియోజకవర్గాన్ని సాగునీరు తాగునీరు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. మరి మన నియోజకవర్గంలో చదువుకున్న పిల్లలు చాలామంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏదైనా ఉద్యోగం డిగ్రీ, ఇంటర్, 10th ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా కొట్టండి జయ జయను
నైజం